హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఐటి హైదరాబాద్ ఈరోజు 2 అంశాలతో ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సుజుకి సంస్థ జపాన్ బయటి దేశాల్లో ఒక ఇన్నోవేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చింది. అది ఎక్కడ అంటే ఐఐటి హైదరాబాద్ పరిధిలో. అండ్ సెకండ్ టాపిక్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి అనే అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ అనే ఒక అంశం. సో ఈ 2 టాపిక్స్ కూడా రానున్న పోటీ పరీక్షల దృష్టిలో ఉంచుకొని చాలా ఇంపార్టెంట్గా చూడడం జరుగుతుంది. అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఫస్ట్ టాపిక్ ఏమంటున్నారు? ఐఐటి హైదరాబాద్కి సంబంధించి సుజుకి సంస్థ అంటున్నాను. సో సుజుకి సంస్థ ఏ దేశానికి సంబంధించిందంటే జపాన్ దేశానికి సంబంధించిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ. సుజుకి సంస్థకి సంబంధించి ఇప్పటి వరకు ఇన్నోవేషన్ సెంటర్స్ అన్నీ కూడా జపాన్లోనే ఉన్నాయి. ఇన్నోవేషన్ సెంటర్స్ ఆర్ డిఫరెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఆర్ డిఫరెంట్. సో ఇన్నోవేషన్ సెంటర్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే R&D అన్నట్టు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు జపాన్కి సంబంధించిన సుజుకి సంస్థ జపాన్ వెలుపలి దేశాల్లో, జపాన్ బయటి దేశాల్లో ఎక్కడ కూడా ఇన్నోవేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయలేదు. అలాంటిది మొట్టమొదటిసారి జపాన్ వెలుపల లేదా జపాన్ బయటి దేశాల్లో, మన భారతదేశంలో అండ్ మన హైదరాబాద్లో ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి నిన్నటి రోజున ఒప్పందం ఫైనలైజ్ అయింది. సో రానున్న 3 ఏళ్లలో ఈ ఒప్పందం అమల్లోకి రావడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం డ్రైవర్లెస్ వెహికల్స్ ని కూడా అతి త్వరలో మనం చూడబోతున్నాం. డ్రైవర్లెస్ వెహికల్ అంటే ఏంటి? డ్రైవర్ రహిత వాహనాలను ఈ ఇన్నోవేషన్ సెంటర్ వారు ఎవరైతే ఉంటారో సుజుకి వారు ఎవరితో కలిసి ఐఐటి హైదరాబాద్ వారితో కలిసి తయారు చేయడం జరుగుతుంది. దానిపైన రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ వల్ల టు ద పాయింట్ ఒకటే అడుగుతారు. అదేంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సుజుకి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ, జపాన్ దేశానికి సంబంధించిన సంస్థ, జపాన్ బయటి దేశాల్లో, జపాన్ దేశంలో కాకుండా వేరే దేశాల్లో మొట్టమొదటిసారి ఇన్నోవేషన్ సెంటర్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకి సంబంధించి ఏ ప్రముఖ సంస్థతో ఎక్కడ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని వార్తలు ఇచ్చింది అంటే ఐఐటి హైదరాబాద్ పరిధిలో. సో ఐఐటి హైదరాబాద్ పరిధిలోనే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా ఇన్నోవేషన్ సెంటర్ని మనం అతి త్వరలో చూడబోతున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం సెకండ్ టాపిక్ ఏంటి ఈరోజు? ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, ఆటోమేటిక్గా దీని యొక్క అర్థం చూస్తే దీని యొక్క పర్పస్ ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? కృత్రిమ మేధ. సో కృత్రిమ మేధ ఆధారిత ఒక ప్లాట్ఫామ్ లేదా ఒక పోర్టల్ అంటే ఒక వెబ్సైట్ ఎవరికి సంబంధించింది? పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులకి సంబంధించి. సో దివ్యాంగులకి సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి ఒక ప్రత్యేకమైన పోర్టల్ని ఇటీవల ఐఐటి హైదరాబాద్ వారు తయారు చేయడం జరిగింది. ఒక పోర్టల్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆ పోర్టల్ పేరు కూడా గుర్తుంచుకోండి, స్వరజబిలిటీ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన స్వరజబిలిటీ అనే ఒక పోర్టల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్లాట్ఫామ్ లేదా పోర్టల్ ఎవరికి సంబంధించింది? పర్సన్స్ విత్ డిజేబిలిటీ. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఈ ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది దివ్యాంగులకంటే? దివ్యాంగులకు సంబంధించి చాలా సమస్యలను ఎదుర్కొంటారు. వారికి హియరింగ్ లాస్ కానివ్వండి, చూడడం కానివ్వండి, సో కంటి చూపులేమి కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ పోర్టల్ని లేదా ప్లాట్ఫామ్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా దివ్యాంగులకి సంబంధించి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా అమలులోకి తీసుకోవచ్చు. సో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఏంటి? సో నైపుణ్యాభివృద్ధి. ఎందుకంటే భారతదేశంలో యువత
అందులోనూ దివ్యాంగులైన యువత ఎవరైతే ఉంటారో చాలా మంది ఉన్నారు, వారిని కూడా మనం వారి నైపుణ్యాన్ని ఉపయోగించేసేసుకొని దేశ ఆర్థిక వృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని కూడా కోరుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా దివ్యాంగులకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే ఒక పోర్టల్ అని గుర్తుంచుకోండి. అండ్ దివ్యాంగులకు సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ ని తెలియజేసే ఒక ప్రత్యేక పోర్టల్ పేరేంటి? స్వరజబిలిటీ. ఐఐటి వారు ఇన్నోవేట్ చేసి వార్తలు ఇచ్చారు, ఐఐటి వారు రూపకల్పన చేస్తూ వార్తలు ఇచ్చారు, ఐఐటి హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ దేశంలోనే మొట్టమొదటిసారి దివ్యాంగులకు సంబంధించి కృత్రిమ మీద ఆధారిత అంటున్నాను. ఈ పోర్టల్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద ఆధారంగా పనిచేస్తుంది. దివ్యాంగులకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలుకు తీసుకురావచ్చు. అట్ ద సేమ్ టైం దివ్యాంగులకు సంబంధించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సంపూర్ణ సమాచారాన్ని కూడా సులభమైన రీతిలో వారికి అర్థమయ్యే విధంగా ఈ పోర్టల్ రూపకల్పన చేయడం జరిగింది. సో అలా ఐఐటి హైదరాబాద్ ఈరోజు 2 అంశాలతో వార్తలు ఇచ్చింది. ఒకటి, ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. సెకండ్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సుజుకి సంస్థ జపాన్ బయటి దేశాల్లో ఒక ఇన్నోవేషన్ సెంటర్, ఒక రీసెర్చ్ సెంటర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ఇన్నోవేషన్ ఆర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ రీసెర్చ్ సెంటర్స్ మాత్రం ఎక్కడ లేవు జపాన్ వెలుపల దేశాల్లో. అలా దేశం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జపాన్ బయటి దేశాల్లో, ముఖ్యంగా భారతదేశంలోని మన తెలంగాణ రాష్ట్రంలోని ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకి సంబంధించి, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి నిన్నటి రోజున ఒప్పందం ఫైనల్ అయిపోయింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అతి త్వరలో డ్రైవర్లెస్ వెహికల్స్, డ్రైవర్లెస్ కార్లను కూడా మనం ఇన్నోవేషన్ ఆధారంగా చూడబోతున్నాం. సో ఇటీవల కాలంలో ఐఐటీలు అంటేనే ఇన్నోవేషన్స్తో వార్తలు ఇచ్చాయి. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉంటారో ఇన్నోవేషన్స్ అనే ఒక టాపిక్ని ప్రిపేర్ అవ్వండి. ఇన్నోవేషన్స్ అంటే నవకల్పనలు. నవకల్పనలు అంటే ఏంటి? ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన కొత్త ఏమంటారు రీసెర్చ్లు ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అలా ఇన్నోవేషన్స్ విషయానికి వస్తే ఐఐటీలే తరచు వార్తలు నిలుస్తున్నాయి. గడిచిన 1 ఇయర్లో దాదాపు ఐఐటీలు, భారతదేశంలోని ఐఐటీలు కనీసం తక్కువగా 50కి పైగా అంశాలతో వార్తలు ఇచ్చాయి. 50+ ఇన్నోవేషన్స్తో వార్తలు ఇచ్చాయి. వాటికి సంబంధించి ఒక చార్ట్ ప్రిపేర్ చేసేసుకొని చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఐఐటీలకు సంబంధించి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రమే ఉండదు. సో ఇక్కడ ఐఐటి హైదరాబాద్ అంటున్నాను. ఇటీవల కాలంలో ఐఐటి హైదరాబాద్ తరచూ వార్తలు ఇస్తుంది. దేనికి సంబంధించి వార్తలు ఇచ్చింది? హైడ్రోజెల్. ఇదొక ఇన్నోవేషన్. హైడ్రోజెల్ దేశంలోనే మొట్టమొదటిసారి శస్త్రచికిత్స లేకుండానే మానవుడికి సంబంధించి కార్నియా సమస్యలు ఉంటాయి కదా, ఐ ప్రాబ్లమ్స్, కార్నియా సమస్యలు తలెత్తినప్పుడు ఆపరేషన్ చేయడం అనేది సర్వసాధారణం. అలా ఎలాంటి ఆపరేషన్, ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే మానవుడి యొక్క కార్నియా ప్రాబ్లంకి పరిష్కారం వెతికారు ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు. హైడ్రోజెల్ అనే ఒక ఇన్నోవేషన్తో వార్తనిచ్చారు. అండ్ దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ని నిర్మిస్తూ వార్తలు నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి హైదరాబాద్. ఈ 4 టాపిక్స్ ఐఐటి హైదరాబాద్ సంబంధించి ప్రత్యేక గుర్తుంచుకోండి. ఈ రోజు వార్తలు ఇచ్చిన 2 టాపిక్స్, అంతకుముందు వార్తలు ఇచ్చిన ఈ 2 టాపిక్స్, వీటితో పాటు మిస్లేనియస్ ఏవైతే ఉంటాయో జస్ట్ ఒకసారి గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఐఐటి మద్రాస్ ప్రపంచంలోని మొట్టమొదటి అంశంతో వార్తలు నిలిచింది. వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ నియోబోల్ట్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. ఒక ప్రత్యేకమైన మోటార్ ఆధారిత నియోబోల్ట్ వీల్ చైర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీకి సంబంధించి దాని గురించి చూడండి. అట్ ద సేమ్ టైం ఇటీవల ఇండస్ట్రీ కాంక్లేవ్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత హౌస్ ని నిర్మిస్తూ 3D హౌస్ ని నిర్మిస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటి మద్రాస్. అండ్ ఐఐటి బాంబే కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. యాంటీ కానాన్స్ ఆర్ హెయిల్ గన్స్ అంటాము. సో ముఖ్యంగా హెయిల్ సమస్యలకు పరిష్కారం వెతికే దిశలో భాగంగా ఐఐటి బాంబే వారు యాంటీ కానాన్ గన్స్ తో వార్తలు నిలిచారు. అండ్ వరల్డ్స్ ఫస్ట్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ సంబంధిత అంశంతో ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి ఢిల్లీ అయితే తరచూ వార్తలు నిలుస్తుంది. సెర్స్ కి సంబంధించి వార్తలు నిలిచింది. సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ మానవుడిలో డెంగ్యూ వ్యాధికి నిర్ధారణకు సంబంధించి. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఒమిక్రాన్ వేరియంట్ కూడా నిర్ధారణ చేసి ఒక టెస్ట్ కిట్ ని ఇన్నోవేట్ చేస్తూ వార్తలు ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు కూడా ప్రత్యేకంగా
దేశవ్యాప్తంగా వార్తలు ఇచ్చారు మొదటిసారి. ఐఐటి జోధ్పూర్ ఎక్స్రే ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెస్టింగ్ కిట్, ముఖ్యంగా మానవుల్లో కోవిడ్-19 టెస్ట్కి సంబంధించి ఇలాంటివి. అండ్ ఐఐటి రోపర్ తరచూ వార్తలు ఇస్తుంది ఆంబిటాక్ సంబంధిత అంశం. ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండ్ ప్రపంచంలో మొట్టమొదటిసారి స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, ఇలాంటి అంశాలు. సో ఇటీవల కాలంలో ఐఐటి గౌహతి కానివ్వండి, ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీస్, ఐఐటి ఖరగ్పూర్ కానివ్వండి, బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, ఇలాంటి అంశాలు. ఐఐటీలు అంటేనే ఇటీవల ఇన్నోవేషన్స్, వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనే అంశం వార్తలు ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఒక చట్టాన్ని మీకు లింక్ చేస్తాను. అదేంటంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 2016. ఎవరైనా ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన వారు వర్గం వార్తలు ఇస్తే వారికి సంబంధించిన చట్టాలను గుర్తుంచుకోండి. ట్రాన్స్జెండర్లకు సంబంధించి 2019 ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ పర్సన్స్ రైట్స్ యాక్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటే దివ్యాంగులు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే సమాన అవకాశాలు, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అంటే హక్కుల పరిరక్షణ, ఫుల్ పార్టిసిపేషన్ అంటే సంపూర్ణ భాగస్వామ్య చట్టం. సో దివ్యాంగులకు సంబంధించి దేశంలో అమలవుతున్న చట్టం, వారికి సంబంధించిన రిజర్వేషన్లు కానివ్వండి, ప్రత్యేక సౌకర్యాలన్నీ కూడా ఈ చట్టం ద్వారా చూస్తాం. అంతకుముందు 1995లో ఉండే ఆ చట్టం స్థానంలో నూతన చట్టం 2016 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఇదొకటి యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా పాయింట్ కింద. అండ్ దివ్యాంగులకు సంబంధించి రాజ్యాంగంలోనే ఆర్టికల్ 41 లింక్ చేసుకోండి. ఆర్టికల్ 41 ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దేనికి సంబంధించి వృద్ధుల సంరక్షణ, దివ్యాంగుల సంరక్షణ అండ్ నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు అన్నీ కూడా ఆర్టికల్ 41లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ. సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ రామానుజాచార్యుల వారు. సో రామానుజాచార్యుల వారి విగ్రహం, దీని యొక్క ప్రత్యేకతలు చూద్దాం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సిట్టింగ్ స్టాచ్యూ అంటే కూర్చొని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం. మరి ప్రపంచంలో మొట్టమొదటి అన్నిటికంటే పెద్ద విగ్రహం ఎక్కడ ఉంది? థాయిలాండ్లో ఉంది. థాయిలాండ్ బుద్ధుడికి సంబంధించిన గ్రేట్ బుద్ధ విగ్రహం ఉంది. ఆ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కూర్చొని ఉన్న విగ్రహం కూర్చొని ఉన్నారు అన్నట్టు రామానుజాచార్యుల వారిది. సో రామానుజాచార్యుల వారి ప్రత్యేకత తెలియాలి. తను 11వ సెంచరీ 11th సెంచరీకి సంబంధించి ఒక భక్తి సెయింట్. భక్తి ఉద్యమం మనకు తెలుసు. బుద్ధిజం అనేది ప్రాబల్యం ఉన్న సమయంలో, బుద్ధిజం అనేది చాలా వరకు విస్తరిస్తున్న సమయంలో హిందువుల్లో ఐక్యత తీసుకురావాలి అని చెప్పేసి భక్తి ఉద్యమం రావడం జరిగింది. అందులో ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి శంకరాచార్య, నెక్స్ట్ మాధవాచార్య అండ్ శ్రీ రామానుజాచార్య. శంకరాచార్యుల వారేమో అద్వైత సిద్ధాంతాన్ని, భక్తి ఉద్యమంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రకటించారు. అండ్ నెక్స్ట్ మాధవాచార్యుల వారు ద్వైత సిద్ధాంతం. అండ్ శ్రీ రామానుజాచార్యుల వారు, ఇది ఇంపార్టెంట్, విశిష్ట అద్వైత. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ ముగ్గురులో ఈ పర్సన్ ఇంపార్టెంట్. రామానుజాచార్యుల వారు ఏ సిద్ధాంతంతో తన యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చారంటే విశిష్టాద్వైతం. మరియు ఇతను శ్రీమన్నారాయణ ఏదైతే ఉంటే శ్రీ వైష్ణవిజంకి సంబంధించిన ఒక సెయింట్ అని గుర్తుంచుకోండి. తను 17 సంవత్సరంలో జన్మించిన వ్యక్తి. తను జన్మించి 1000 సంవత్సరాలు అవుతున్న ఒక జ్ఞాపకంగా ఒక విగ్రహం అనేది నిర్మించడం జరిగింది. ఎక్కడ? హైదరాబాద్ శంషాబాద్కి అతి సమీపంలోని ముచ్చింతల్ వద్ద దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహం అనేది ఏర్పాటైంది. దీని గురించి మనం తరచూ పేపర్లు చూస్తున్నాం. నిన్నటి రోజున ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే 216 అడుగుల విగ్రహం, 216 అడుగులు. అండ్ నెక్స్ట్ 108 దివ్య దేశాలు లేదా దివ్య ఆలయాలు ఈ విగ్రహం కింద ఉండే ప్రదేశం ఏదైతే నిర్మించడం జరిగింది. 108 అంటున్నాను. అంటే ఏంటంటే దాదాపు భారతదేశంలోని గుర్తింపు పొందిన ప్రముఖ దేవాలయాలు, తిరుపతి కానివ్వండి, శ్రీరంగం కానివ్వండి, ఇలాంటి దేవాలయాలకు సంబంధించిన నమూనాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇలాంటిది. అండ్ పంచలోహతో ఈ విగ్రహ రూపకల్పన జరిగింది. పంచలోహాలు, 5 లోహాలు. ఫస్ట్ బంగారం, వెండి అండ్ కాపర్, రాగి అన్నట్టు, అండ్ బ్రాస్, లాస్ట్ జింక్. పంచలోహాలతో ఈ విగ్రహాన్ని
తయారు చేయడం జరిగింది. ఇదొక ప్రత్యేకత. సో అలా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సిట్టింగ్ స్టాచ్యూని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున ఆవిష్కరించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో యాక్చువల్గా ఇది విరాళాల ఆధారంగా నిర్మించబడిన విగ్రహం అని గుర్తుంచుకోండి. ఈ విగ్రహ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి చిన్నజీయర్ స్వామి గారు. సో శ్రీ వైష్ణవిజంకి సంబంధించిన పర్సన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అలా ప్రపంచానికి సమతామూర్తి అని ఎందుకన్నానంటే 11వ సెంచరీలో ఉన్న ఈ రామానుజాచార్యులు వారు హిందువుల్లో ముఖ్యంగా అందరూ కూడా ఒకటే అనే సిద్ధాంతం తీసుకొచ్చారు. ఐక్యతావాద సిద్ధాంతం, ఐక్యతామూర్తి అంటారు. అందరూ సమానము, మహిళలకు అవకాశాల గురించి, మహిళల సమానత్వం గురించి ఆ కాలంలోనే మాట్లాడిన ఒక వ్యక్తి. అలాంటి సమతామూర్తి, సమతా విగ్రహం అంటారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏమో మన విగ్రహం ముచ్చింతల దగ్గర, అండ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం, అది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం, అది స్టాండింగ్ పోస్చర్లో ఉంటుంది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పనౌరా ధామ్. పనౌరా ధామ్ అనే ఒక దేవాలయం వార్తనిచ్చింది, ఒక పురాతన దేవాలయం పనౌరా ధామ్. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే బీహార్ రాష్ట్రంలోని సీతామఢి అంటాం, సీతామఢి ప్రాంతంలోని పనౌరా ధామ్. ఎందుకు ఈరోజు వార్తనిచ్చిందంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ ఒకే ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన పనౌరా ధామ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, బీహార్ రాష్ట్రం. ఒక పురాతన దేవాలయం. ఇటీవల ప్రసాద్ ప్రోగ్రాంలో ఈ దేవాలయాన్ని చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు వార్తనిచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ హూ ఇస్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ అంటే కిషన్ రెడ్డి గారు. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారి ఆధ్వర్యంలో 2014-2015 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రోగ్రాం పేరు ప్రసాద్ యొక్క యాక్రోనిం గుర్తుంచుకోండి, పిల్గ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ అర్థమైతే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం మనకు సులభంగా తెలుస్తుంది. పిల్గ్రిమేజ్ రెజ్యువనేషన్, పిల్గ్రిమేజ్ అని వేటిని అంటాం, పిల్గ్రిమేజ్ సెంటర్స్ అంటాం, అంటే దేవాలయాలు అన్నట్టు, పురాతన కట్టడాలు. పిల్గ్రిమేజ్ రెజ్యువనేషన్ అంటే పునరుజ్జీవన, అంటే చాలా వరకు కూడా ఆదరణ లేకుండా పోతున్న పురాతన కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని రెజ్యువనేట్, పునరుజ్జీవం ఇస్తామంటే మరొకసారి జీవం ఇస్తామన్నట్టు. అండ్ స్పిరిచువల్, ఆధ్యాత్మికం, హెరిటేజ్ మన వారసత్వానికి సంబంధించిన చిహ్నం కాబట్టి వాటిని మరొకసారి అభివృద్ధి చేసే ఒక కార్యక్రమం. ఈ ప్రసాద్ ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం 2014-15 సంవత్సరంలో అమలులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా దేశంలోని డిఫరెంట్ ఏరియాస్లోని దేవాలయాలు, పిల్గ్రిమ్ సైట్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా ఈ ప్రోగ్రాంలో చేర్చి ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తారు. అలా చాలా దేవాలయాలు, ఇటీలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నారాయణకోటి దేవాలయం కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో అన్నవరం కానివ్వండి, ఇలాంటి దేవాలయాలు చాలా వరకు కూడా ప్రసాద్ ప్రోగ్రామ్. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం దేవాలయం లాస్ట్ మంత్ వార్తలు నిలిచింది. అలా ప్రసాద్ ప్రోగ్రామ్ అనగానే ఏదో ఒక పిల్గ్రిమేజ్ సెంటర్ వార్తలు నిలుస్తుంది. వాటికి పునరుజ్జీవన కార్యక్రమాలు చేస్తారు, అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు టాపిక్ ఏంటి, పనౌరా ధామ్. ఎక్కడ ఉంటుంది, బీహార్ సీతామఢి ప్రాంతం. అండ్ నెక్స్ట్ శకటాల ప్రదర్శన అంటే ఇటీవల మనకు ఏ ఈవెంట్ జరిగింది దేశవ్యాప్తంగా, సో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీ. ఆ రోజు కంటే ముందు జనవరి 24th 27 రోజున మీకు వెస్ట్ బెంగాల్కి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అండ్ కేరళ రాష్ట్రానికి సంబంధించి, ఏపీకి సంబంధించి శకటాల ప్రదర్శన అనేది చూడలేకపోతున్నాం మనం. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ఈ రాష్ట్రాలకి సంబంధించిన శకటాలకు అనుమతి ఇవ్వలేదని చెప్పాను. యాక్చువల్గా శకటం అంటే ఏం లేదు, మనకు ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే కానివ్వండి, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కానివ్వండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఆ వేడుకల్లో దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క కేంద్రపాలిత ప్రాంతానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ఏంటంటే ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనుకోని ఒక 2-3 months బిఫోరే వారికి ఒక నోటీస్ ఇస్తారు, అప్లై చేసుకోండి, మీరు ఒక శకటాన్ని ఏదైతే ప్రదర్శించారు మీ రాష్ట్ర సంస్కృతికి సంబంధించి కానివ్వండి, ఈసారి ఇచ్చిన థీమ్ ఆధారంగా ఒక శకటాన్ని మీరు రూపకల్పన చేసేసి రావచ్చు అని చెప్పేసి. అలా శకటాలకు సంబంధించి ఒక కమిటీ అధ్యయనం చేసేసి ఏదైనా వివాదాస్పదంగా ఉండే శకటాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రదర్శనకి దూరంగా ఉంచుతారు. అలా ఈ సంవత్సరం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, వెస్ట్ బెంగాల్కి సంబంధించి, కేరళకు సంబంధించి శకటాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు. ఫైనల్గా 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శకటాలకు మాత్రమే ప్రదర్శనకు అవకాశం ఇచ్చారు. అందులో టాప్ పొజిషన్లో ఉత్తమ శకటంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శకటం వార్తనిచ్చింది. శకటం లేదా టాబ్లూ అంటాం, టాబ్లూ
ట్యాబ్లు అన్నా శకటం అన్నా ఒకటే. అంటే వీరు తీసుకొచ్చింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుంది అన్నట్టు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ శకటం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ శకటము వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కాశీ విశ్వనాథ్ ధామ్ అనే థీమ్ ఆధారంగా తయారు చేశారు. వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్, ఒక జిల్లాకి ఒక ఉత్పత్తి అనే ఇంపార్టెన్స్ తరచు మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తున్నాం. అండ్ ఇటీవల ఈ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్కి అంబాసిడర్గా, ఒక రోల్ ప్లేయర్గా మనకు కంగనా రనౌత్ గారిని కూడా వారు ప్రత్యేకంగా నియమించడం జరిగింది. ఆ టాపిక్ చూసాం, జస్ట్ లింక్ చేసుకోండి. వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, మరియు కాశీ విశ్వనాథ్ ధామ్ ఏదైతే ఉంటుందో ఆ దేవాలయానికి సంబంధించిన ప్రదర్శన ఇక్కడ చూపించడం. సో వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అండ్ దేవాలయానికి సంబంధించిన నమూనా ఆధారంగా ఉత్తరప్రదేశ్ బెస్ట్ శకటంగా వార్తలు ఇచ్చింది. ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే 2022 జనవరి 26వ తేదీన శకటాల ప్రదర్శనలో భాగంగా ఉత్తమ శకటం ద బెస్ట్ ట్యాబ్లు అవార్డు ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది, ఏ రాష్ట్రానికి సంబంధించిన శకటానికి ఇచ్చారంటే ఉత్తరప్రదేశ్. ఎవరు అనౌన్స్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారే. అండ్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో కర్ణాటక రాష్ట్ర ట్యాబ్లు శకటం వార్తలు నిలిచింది. వీరికి సంబంధించి వారు ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో చేతి వృత్తులు, హ్యాండీక్రాఫ్ట్లకు సంబంధించిన శకటాన్ని ప్రదర్శించారు. థర్డ్ వచ్చేసి మేఘాలయ రాష్ట్రం ఏర్పడి 50 సంవత్సరాల జ్ఞాపకంగా మరియు మహిళల పాత్ర, మేఘాలయకి సంబంధించి మహిళల పాత్ర అనే అంశం ఆధారంగా, ఇతివృత్తం ఆధారంగా వారి ట్యాబ్లు చూడడం జరిగింది. సో టాప్ 3 గుర్తుంచుకోండి, బెస్ట్ శకటాలు లేదా బెస్ట్ ట్యాబ్లుకి సంబంధించిన ఒక అంశం. అండ్ నెక్స్ట్ పరాయ్ శిక్షాలయ్ అనే ఒక ప్రోగ్రాం వార్తలు నిలిచింది. పరాయ్ శిక్షాలయ్ ఈ ప్రోగ్రాం ఇంకా అమల్లోకి రాలేదు, ఇంకా ప్రారంభించలేదు. రానున్న ఫిబ్రవరి 7వ తేదీన మనం ఈ ప్రోగ్రామ్ని చూడబోతున్నాం, రేపటి రోజున చూడబోతున్నాం. పరాయ్ శిక్షాలయ్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించి, విద్యకి సంబంధించిన ఒక కార్యక్రమం. సో ముఖ్యంగా ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఓపెన్ స్కూళ్లను ఏర్పాటు చేయడం ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత. ఓపెన్ స్కూల్ అంటే ఇక్కడ చుట్టూ గోడలు ఉండవు. ఎలా ఉంటుంది స్కూల్ నిర్వహణ, ఏ రకంగా ఉంటుంది? ఆన్ ద గ్రౌండ్, ఫ్లోర్ పైన కూర్చోవడం. మనం కింద కూర్చొని చదువుకునేవారం చిన్నతనంలో. సో ఫ్లోర్ పైన కూర్చోవడం కానివ్వండి, అండ్ చుట్టూ గోడలు లేని ఒక ఆహ్లాదభరితమైన బయటి ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతూ, బయటి వాతావరణానికి మనం ఎక్స్పోజ్ అవుతూ విద్యను కల్పించడం అన్నట్టు. అలా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఓపెన్ స్కూలింగ్ టెక్నిక్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో, అంటే రేపటి నుండి అమలులోకి తీసుకురాబోతున్నారు. సో చిన్నతనంలోనే విద్యకి సంబంధించిన ఆహ్లాదభరితం, ఆ 4 గోడల మధ్యలో వారికి ఏదో భయాందోళనకు గురి కాకూడదు. బయట ఓపెన్ ప్లేస్లో మంచి ప్రకృతికి సంబంధించిన డిఫరెంట్ సౌండ్స్ కానివ్వండి, పక్షులకి సంబంధించి కానివ్వండి, ఇలాంటి వాతావరణంలో విద్య అందించాలని చెప్పేసి ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ 5వ తరగతి మాత్రమే ఈ ఎడ్యుకేషన్ని కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ పరిధిలో, అంటే గవర్నమెంట్ స్కూల్స్ పరిధిలో అని గుర్తుంచుకోండి. పరాయ్ శిక్షాలయ మనందరికీ తెలుసు, ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా చేరుస్తూ 86వ రాజ్యాంగ సవరణ 2002లో పార్లమెంట్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 21Aని లింక్ చేసుకోండి, విద్యను హక్కుగా చేర్చడం జరిగింది 6 to 14 years ఆఫ్ ఏజ్కి సంబంధించి. అండ్ ఆర్టికల్ 45 దేనికి సంబంధించింది? మనకు ఇది ఆదేశిక సూత్రాల్లో ప్రభుత్వానికి సంబంధించింది. విద్యను విధిగా ప్రభుత్వం అనేది పిల్లలకు కల్పించాలి. ఇందులో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి, ఉచిత ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 51 క్లాజ్ AK అంటే 11th ఫండమెంటల్ డ్యూటీలో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గార్డియన్ ఆర్ పేరెంట్, అంటే మన యొక్క సంరక్షకులు మరియు పేరెంట్స్కి కల్పించబడిన బాధ్యత, విధి ఏంటి? వారి యొక్క పిల్లలకు విద్యను అందించాలి. ఒకటి హక్కు, ఒకటి ఆదేశిక సూత్రాల్లో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత, ఒకటి పేరెంట్స్కి కల్పించబడిన విధి. సో అలా ఈ ఆర్టికల్స్ని లింక్ చేసుకోండి. ఈ మూడింటికి సంబంధించి కన్సర్న్డ్ అమెండ్మెంట్ ఏదంటే 86th అమెండ్మెంట్ ఇన్ 2002 అని గుర్తుంచుకోండి. అందుకే భారతదేశంలో విద్యకు సంబంధించిన చాలా ప్రోగ్రామ్స్ కూడా చూస్తూ ఉంటాం. సో పరాయ్ శిక్షాలయ అనేది ఓపెన్ స్కూలింగ్ టెక్నిక్ రేపటి నుండి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్ అని గుర్తుంచుకోండి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా యుఎస్ సంబంధాలకి సంబంధించి, ఇండియా అమెరికా సంబంధాల్లో భాగంగా 2021కి సంబంధించి
యాక్చువల్గా రానున్న పోటీ పరీక్షల్లో ఈ టాపిక్కి సంబంధించి నేరుగా ఒకే ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అదేంటంటే 2021 సంవత్సరానికి సంబంధించి భారతదేశంతో వాణిజ్య భాగస్వామి విషయంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వార్తలు నిలిచిన దేశం ఏదంటే యుఎస్ఏ. అమెరికా వాణిజ్య భాగస్వామి అని పిలిచిన, ట్రేడ్ పార్ట్నర్ అని పిలిచిన ఒకటే. సో ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ గా యుఎస్ఏ 2021 సంవత్సరానికి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఇండియా యుఎస్ కి సంబంధించి ట్రేడ్ అంటున్నాను. ట్రేడ్ అంటే ఏం లేదు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు, రెండు దేశాలకు సంబంధించిన వాణిజ్య సంబంధాల్లో భాగంగా సో ఇండియాతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి 2021 సంవత్సరం. సో అతిపెద్ద అంటున్నాను. ఎంత మొత్తంలో ట్రేడ్ జరిగిందట అంటే 112 బిలియన్ యుఎస్ డాలర్స్ 2021 సంవత్సరంలో ఈ రెండు దేశాలకు సంబంధించి వాణిజ్యం ఎంత మొత్తంలో జరిగిందట అంటే 112 బిలియన్ యుఎస్ డాలర్స్. సో ఇంత పెద్ద మొత్తంలో వాణిజ్యం జరిగేసరికి భారతదేశంతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, ట్రేడ్ పార్ట్నర్గా యుఎస్ఏ వార్తలు నిలిచింది. అండ్ సెకండ్ పొజిషన్లో ఇండియాకి లేదా భారత్కి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వార్తలు నిలిచిన దేశం ఏది అంటారు. సో ఫస్ట్ ఏమో యుఎస్ఏ, సెకండ్ చైనా. ఎన్ని ఘర్షణలున్నా, ఎన్ని గొడవలు జరిగినా కూడా వాణిజ్యం విషయంలో ఏ దేశమైనా కూడా ఆ దేశానికి సంబంధించిన ఇంపోర్ట్స్ ఎక్కడున్నానే దిగుమతి చేసుకుంటారు. అండ్ ఆ దేశంలో సర్ప్లస్గా ఉండేవి ఏవైతుంటే వివిధ దేశాలకు ఎగుమతి చేసుకోవడం అనేది సర్వసాధారణం. సో అలా భారతదేశానికి సంబంధించి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ చైనా అని గుర్తుంచుకోండి. సో ఇండియా చైనాకి సంబంధించి 2021లో ట్రేడింగ్ ఎంత జరిగిందట అంటే దాదాపు 110 బిలియన్ యుఎస్ డాలర్స్. ఈ రెండు దేశాలు గుర్తుంచుకోండి. అదే 2021 కాకుండా 2020 సంవత్సరాన్ని గనక మనం పరిగణలోకి తీసుకుంటే ఇది రివర్స్. సో 2020 సంవత్సరంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, ట్రేడ్ పార్ట్నర్గా చైనా ఉండేది. సెకండ్ పొజిషన్లో అమెరికా ఉండేది. కానీ 2021 వరకు అమెరికా ఫస్ట్ పొజిషన్లోకి వచ్చింది, చైనా సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. అండ్ భారతదేశానికి సంబంధించి వాణిజ్య భాగస్వాములుగా టాప్ 10 కంట్రీస్లో కొన్ని ముఖ్యమైన కంట్రీస్ మనకు యుఏఈ కానివ్వండి, ఇండోనేషియా, సింగపూర్ అండ్ స్విట్జర్లాండ్, సౌత్ కొరియా ఇలాంటి దేశాలతో మనం ఎక్కువగా వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాం. జస్ట్ కొన్ని దేశాల పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా 2021 సంవత్సరానికి సంబంధించి ట్రేడ్ వాల్యూ 112 బిలియన్ యుఎస్ డాలర్స్తో ఏ దేశం ఫస్ట్ పొజిషన్లో ఉందంటే అమెరికా. ఏ దేశం సెకండ్ అంటే చైనా. అదే 2020తో గమనిస్తే మాత్రం చైనా ఫస్ట్ పొజిషన్, అమెరికా సెకండ్ పొజిషన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ఒప్పందం. ఎస్బీఐ భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరియు ఇక్కడ ఒక సెంటర్ పేరు గుర్తుంచుకోండి, ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్, న్యూఢిల్లీ. ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక సంస్థ నేషనల్ కల్చర్ ఫండ్. నేషనల్ కల్చర్ ఫండ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో పనిచేసే ఒక సంస్థ అనుకోండి. ఈ మూడు సంస్థల మధ్య ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్స్, ఏబిసిడి అని గుర్తుంచుకోండి. సో ఈ మూడు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ సెంటర్స్ ఫర్ డిజైన్స్. భారతదేశంలో జాగ్రఫికల్ ఇండికేటెడ్ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, భౌగోళిక గుర్తింపు అనే అంశాన్ని తరచు మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, అలా భారతదేశంలో భౌగోళిక గుర్తింపు ఉన్న వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రోత్సాహం కలిగించడం, ఎగుమతులకు సంబంధించి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి ఈ మూడు సంస్థలు కూడా పరస్పర సహకారం అందించుకునే ఒక ఒప్పందమే ఏబిసిడి ఒప్పందం. ఏబిసిడి అంటే ఏంటో గుర్తుంచుకోండి, అబ్రివేషన్ ఆత్మనిర్భర్ భారత్ ఫర్ సెంటర్ ఫర్ డిజైన్. ఈ మూడు సంస్థల మధ్య ఎస్బీఐ అండ్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్, నేషనల్ కల్చర్ ఫండ్. ఇక్కడ చూడండి, ఒకటేమో ఆర్థిక పరంగా సహకారం అందిస్తుంది, జాగ్రఫికల్ ఇండికేటెడ్ ట్యాగ్స్ ఏవైతే ఉంటే ఉత్పత్తికి సంబంధించి. ఒకటేంటి ఆర్ట్స్కి సంబంధించి భారతదేశంలో ఒక ప్రముఖ సంస్థ. అండ్ నెక్స్ట్ మన సంస్కృతిలో భాగమైన వస్తువులను ఎగుమతులు ప్రోత్సాహాలు ఇవ్వడానికి పనిచేస్తున్న ఒక సంస్థ. ఈ మూడు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందమే ఏబిసిడి ఒప్పందం. అండ్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక ఒప్పందం. సో ఎన్ఐఐఎఫ్ మరియు ఐఐఎం అహ్మదాబాద్ మధ్య కుదిరిన ఒప్పందం. ఐఐఎం
అహ్మదాబాద్. ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఐఐఎం అహ్మదాబాద్ అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ మేనేజ్మెంట్. మనం ఎంబీఏ ఇలాంటి చదువుతాం కదా, వాటికి సంబంధించి. అండ్ ఇంకొక సంస్థ ఏమంటున్నాను, నేషనల్ ఇన్స్టిట్యూట్. సో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ NIIF. సో ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం దేనికి సంబంధించి అంటే ఐఐఎం అహ్మదాబాద్ అండ్ NIIF కొలాబరేట్ టు సెట్ అప్ ఇండియాస్ ఫస్ట్ రీసెర్చ్ చైర్ ఇన్ ESG. ESG అంటే ఎన్వైర్మెంటల్, సెకండ్ S అంటే సోషల్, G అంటే గవర్నెన్స్. ఈ రంగాల్లో ప్రత్యేక పరిశోధనలు, ప్రత్యేక ప్రోత్సాహం కోసం రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ESG ఒప్పందం. ESG ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్, సోషల్ రిలేటెడ్ అండ్ పరిపాలన గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్లో సహకారం విషయంలో దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఇండియా నేపాల్ సంబంధాలకి సంబంధించి, ఇండియా నేపాల్ సంబంధాలకి సంబంధించి మహాకాళి వంతెన మరొకసారి వార్తలు నిలిచింది. మహాకాళి వంతెన, కాళీ రివర్ లేదా మహాకాళి రివర్ ఏదైతే ఉంటుందో ఈ రెండు దేశాలకి సంబంధించి చాలా స్ట్రాటజిక్ పొజిషన్లో ఉండే ఒక నది. సో ఈ నది పైన ఆల్మోస్ట్ ఒక 110 మీటర్స్ బ్రిడ్జ్, ఒక వంతెన నిర్మాణానికి సంబంధించి ఇండియా నేపాల్ రెండు దేశాల మధ్య కూడా కుదిరిన ఒప్పందం ఫైనలైజ్ అయ్యి మరొకసారి వార్తలు ఇచ్చింది. మరొకసారి అంటే ఆల్రెడీ ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసాం. సో అలా ఇండియానే పూర్తిగా ఈ నిర్మాణానికి కావాల్సిన ఖర్చును భరిస్తుంది. సో రెండు దేశాల సంబంధాల్లో భాగంగా మరి ఏ ప్రాంతాలు కలుపుతారంటే ఇండియా సైడ్ దర్చులా అనే ఒక ప్లేస్ ఇండియా సైడ్ ఉంటుంది, సేమ్ దర్చులా అనే ప్లేస్ నేపాల్ సైడ్ ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలను మహాకాళి నది పైన ఏర్పాటు చేయబోయే ఒక వంతెన, కాళీ వంతెన లేదా మహాకాళి వంతెన నిర్మాణానికి సంబంధించి 110 మీటర్స్ ఏమంటారు, సో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ విషయంలో ఒక ఒప్పందం ఫైనలైజ్ అయ్యి వార్తలు నిలిచింది. సో ఇదొకటి గుర్తుంచుకోండి. ఆల్రెడీ ఈ దర్చులా అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే మన భారతదేశం సైడ్ చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రం. అందుకే చూడండి ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రము నేపాల్కి సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. మనం కాలాపాని, లిపుల్ లేక్, లింపియాదురా వివాదాస్పద ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మన భారతదేశానికి సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రాంతాలను నేపాల్ వారి పొలిటికల్ మ్యాప్లో చూపించింది. అలా చాలా వరకు వివాదాలు అనేవి లాస్ట్ 2 years నుండి మనం చూస్తూ ఉంటాం. సో మరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నుండి ఈ వంతెన ఏదైతే ఉంటుందో నేపాల్ని కలుపుతుంది. మరి ఇదే మొదటి వంతెన ఈ రెండు ప్రాంతాలను కలిపేదంటే అంతకుముందు బంబాసా అనే ఒక వంతెన కూడా నిర్మాణం పూర్తయింది. బంబాసా ఇది సెకండ్ వంతెన. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని నేపాల్ని కలిపే, భారతదేశాన్ని నేపాల్ని కలిపే రెండవ వంతెన ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి అని గుర్తుంచుకోండి, మహాకాళి వంతెన. ఫస్ట్ది బంబాసా వంతెన. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో మనకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ డిఫరెంట్. కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్, ఆడిటర్ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేది ఆర్టికల్ 148 కాన్స్టిట్యూషనల్ బాడీ. కాగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ CGA ఈజ్ డిఫరెంట్. భారతదేశంలో ప్రస్తుత కాగ్ అంటే GC ముర్ము గారు ఉన్నారు, గిరీష్ చంద్ర ముర్ము గారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండే కదా, ప్రస్తుతం భారతదేశంలో కాగ్ గవర్నర్, రాజ్యాంగబద్ధ పదవి. ఇక్కడ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఇది డిఫరెంట్ పోస్ట్. సో ఈ పోస్ట్కి సోనాలి సింగ్ గారిని సీనియర్ అధికారిని భారత ప్రభుత్వం నియమించడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విభాగానికి సంబంధించి హెడ్గా భారతదేశంలో CGAగా ఇటీవల నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ సోనాలి సింగ్. సో ఇక్కడ CGA సోనాలి సింగ్, CAG మనకు రాజ్యాంగబద్ధ పదవి, ఇది రాజ్యాంగబద్ధ పదవి కాదు. సో CAG కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వాచ్ డాగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. బ్రిటన్ రాజ్యాంగం నుండి మనం తీసుకోవడం జరిగింది, సోర్స్ ఆఫ్ దిస్ మెయిన్ ఇంపార్టెన్స్. సో అలా ఇక్కడేమో గిరీష్ చంద్ర ముర్ము, ఇక్కడేమో సోనాలి సింగ్ అని గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక దేశానికి సంబంధించిన మాజీ అధ్యక్షుడు మరణిస్తూ వార్తలించారు. ఒక దేశాధినేత లేదా ఒక దేశానికి మాజీ అధ్యక్షుడు మరణిస్తూ వార్తలించారు. ఆ దేశం ఏదంటే గ్రీస్ మాజీ ప్రెసిడెంట్, మాజీ అధ్యక్షులు 1995 నుండి
2000 వరకు ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాలు 1 టర్మ్ గ్రీస్కి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ టెన్యూర్స్ అవసరం లేదు మనకు. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన గ్రీస్ దేశ మాజీ అధ్యక్షులు ఎవరు? వృద్ధాప్య సమస్యల కారణంగా, అనారోగ్య సమస్యల కారణంగా. తన పేరు గుర్తుంచుకోండి, క్రిస్టోస్ సార్జెటకీస్. క్రిస్టోస్ సార్జెటకీస్ అనే ఒక పర్సన్ 92 సంవత్సరాల వయసులో మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ దేశ మాజీ అధ్యక్షుడు? ఏ దేశ చరిత్రలో మాజీ అధ్యక్షుడు అంటే గ్రీక్ ప్రెసిడెంట్ అని గుర్తుంచుకోండి. తన పేరేంటి? క్రిస్టోస్ సార్జెటకీస్. క్రిస్టోస్ సార్జెటకీస్ గ్రీస్ మాజీ అధ్యక్షులు. అండ్ ఈ రోజు వార్తలు నిలిచిన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అనే ఒక పుస్తకం. గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే నవదీప్ సింగ్ గిల్. సో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా గారు మనందరికీ తెలుసు. గడిచిన ఆగస్టు 7వ తేదీన భారతదేశానికి సంబంధించి తను సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను రాశారు. భవిష్యత్ ఎప్పటికి కూడా గుర్తుండిపోతాడు. ఆగస్టు 7వ తేదీ మన భారతదేశానికి ఒలింపిక్స్లో స్వర్ణ పథకం రావడం జరిగింది. సింగిల్ ఈవెంట్లో అథ్లెటిక్స్ సంబంధించి జావెలిన్ త్రోయర్. అలాంటి ఆగస్టు 7ని మనం ప్రతి ఏటా ఎలా నిర్వహించుకుంటున్నాం? ఇక రానున్న రోజుల నుండి జావెలిన్ త్రో డేగా నిర్వహించుకోబోతున్నాం. అలాంటి నీరజ్ చోప్రాకి సంబంధించి తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటే వాటిని ఇతివృత్తంగా తీసుకొని నవదీప్ సింగ్ గిల్ అనే ఒక ప్రముఖ రచయిత రాసిన పుస్తకం వార్తనిచ్చింది గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. నిన్నటి క్లాస్లో కూడా నీరజ్ చోప్రా గారు వార్తలు నిలిచారు. లారెల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం నామినీగా వార్తలు నిలిచారని చెప్పాను. ఈరోజు మరొకసారి ఒక పుస్తక రూపంలో వార్తలు నిలిచారు. సో పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. సో మొదటి అంశం ఏం డిస్కస్ చేసాం మనం? ఐఐటి హైదరాబాద్ ఈరోజు 2 అంశాలతో వార్తలు నిలిచింది. ఫస్ట్ వచ్చేసేసి ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఆర్ పోర్టల్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అనే ఒక అంశం దేశంలోనే మొదటిసారి. అండ్ సుజుకి సంస్థ జపాన్ బయటి దేశాల్లో మొదటిసారి ఒక ఇన్నోవేషన్ సెంటర్ని మన భారతదేశంలో ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేస్తుంది. అండ్ సో సమతామూర్తి, ఐక్యతామూర్తి యొక్క విగ్రహం యొక్క ప్రత్యేకతలు, సమతామూర్తి లేదా రామానుజాచార్యుల వారి ప్రత్యేకత ఏంటో చూసాం. తన యొక్క సిద్ధాంతం గుర్తుంచుకోండి, విశిష్టాద్వైతం. అండ్ నెక్స్ట్ పనౌరా ధామ్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి ప్రసాద్ ప్రోగ్రాంలో చేరుస్తూ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఉత్తమ శకటంగా 2022 గణతంత్ర దినోత్సవ శకటాల ప్రదర్శనలో భాగంగా ఉత్తమ శకటంగా వార్తలు నిలిచిన ఉత్తరప్రదేశ్, సెకండ్ కర్ణాటక, థర్డ్ మేఘాలయ. అండ్ నెక్స్ట్ మమతా బెనర్జీ గారు ఫిబ్రవరి 7వ తేదీ నుండి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రారంభించబోతున్న పరాయి శిక్షాలయ్ అనే ఒక ఎడ్యుకేషన్ సంబంధిత అంశం, ఓపెన్ స్కూలింగ్. అండ్ నెక్స్ట్ ఇండియా యుఎస్ సంబంధాల్లో భాగంగా భారతదేశానికి 2021లో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వార్తలు నిలిచిన అమెరికా. అండ్ నెక్స్ట్ ఎస్బీఐ అండ్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండ్ నేషనల్ కల్చర్ ఫండ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ 3 సంస్థల మధ్య కుదిరిన ABCD ఒప్పందం. అండ్ నెక్స్ట్ ఐఐఎం అహ్మదాబాద్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎన్వైర్న్మెంట్ సోషల్ గవర్నెన్స్ విషయంలో ఒక ప్రత్యేకమైన అంశం. అండ్ ఇండియా నేపాల్ సంబంధాల్లో భాగంగా మహాకాళి వంతెన నిర్మాణానికి సంబంధించిన ఒప్పందం తుది మెరుగులు. అండ్ నెక్స్ట్ భారత్ అండర్-19 జట్టు వరల్డ్ కప్ విశ్వ విజేతగా ఈరోజు వార్తలు నిలిచింది ఇంగ్లాండ్పై. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు సోనాలి సింగ్ గారిని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. అండ్ మాజీ గ్రీస్ దేశ అధ్యక్షుడు మరణిస్తూ వార్తలు ఇచ్చారు క్రిస్టోస్ సార్జెటకీస్. అండ్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అనే ఒక పుస్తకం నవదీప్ సింగ్ గిల్ గారు రాసిన పుస్తకం, తన యొక్క జీవితానికి సంబంధించిన అంశాన్ని త్వరితంగా చూసుకొని రాసిన పుస్తకం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.